ఆనాడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన ఫోటోగ్రాఫర్స్ జీవితాల్లో సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు. మన యూనియన్ స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ని బలపరిచి ఫోటోగ్రాఫర్స్కి అండగా నిలబడిన ఘనత వారిది. వారికి తోడుగా మన రాపతి శ్రీనివాస్ గౌడ్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి జిల్లా నలుమూలల అనేక యూనియన్లను స్థాపించి మన ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఒక భరోసాగా నిలిచారు. నాటి నుండి నేటి వరకు మన యూనియన్ దినదినాభివృద్ధి చెందుతూనే వస్తుంది. ఈ సందర్భంగా వారి సేవలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆనాడు మన మిర్యాలగూడలో అధ్యక్షునిగా మర్రి ఇలియాస్ గారు, కార్యదర్శిగా పసుపులేటి కృష్ణ గారు, ఉపాధ్యక్షునిగా సిరిమల్లె వెంకన్న గారు, కోశాధికారిగా పాండు బాధ్యతల్లో ఉండి మన జిల్లా క్రీడలను 2 రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి మన మిర్యాలగూడలో ప్రారంభించారు. 2014లో మొదలైన ఈ జిల్లా క్రీడా పోటీలు ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జిల్లాలు వేరువేరైన తర్వాత మొట్టమొదటిసారి 3 జిల్లాలను కలుపుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడలను ఏర్పాటు చేసిన ఘనత మన మిర్యాలగూడ యూనియన్ అధ్యక్షులు గంధం చక్రి గారు, కార్యదర్శి పందిరి లక్ష్మణ్ గారు, కోశాధికారులు చెరుకుపల్లి నాగార్జున గారులకే దక్కింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరినీ ఏకం చేసి మన మధ్య మానవ సంబంధాలను బలం చేయడంతో పాటు మన ఐకమత్యాన్ని చాటి చెప్పే ఈ ప్రయత్నం చేసిన వీరిని ఈ సందర్భంగా అభినందించాల్సిన విషయం. ఈ కార్యక్రమం తలపించాలనుకున్నప్పటి నుంచి నేటి వరకు మాకు తోడుగా ఉంటూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన మిర్యాలగూడ డివిజన్ ఫోటో వీడియోగ్రాఫర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నగారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఈ జిల్లా క్రీడా పోటీలు ప్రకటించిన తర్వాత మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి క్రికెట్కి 20 టీంలు, షటిల్కి 7 టీంలు, కబడ్డీకి 5 టీంలు, క్యారమ్కి 40 మంది పోటీల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామంటే దాని వెనకాల చాలామంది దాతల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా వారందరి గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన ఈ కార్యక్రమం మొదలై ముగిసిన ఈ 5 రోజుల్లో సుమారు 1500 మందికి చక్కటి భోజన సదుపాయం కల్పించిన మన అన్నదాత, మన మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి మా యూనియన్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో అద్భుతమైనటువంటి మైదానం మనం ఆడుకోవడానికి ఈ 5 రోజులు స్పాన్సర్ చేసిన గుడిపాటి నవీన్ గారికి, బ్యాడ్మింటన్ కోర్టు మాకు అందించిన కోచ్ మారబోయిన రామకృష్ణ గారికి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, ఎంఎల్జీ డ్రీమ్ డే స్టూడియో వారికి, ఆర్ఎంపీ యూనియన్ వారికి, తిరుమల స్టూడియో నాగార్జున గారికి, మణికంఠ ల్యాబ్ వారికి, రవి ల్యాబ్ వారికి, ఆర్ఆర్ ల్యాబ్ వారికి, పుష్ప డిజైనర్స్ వారికి, అభి స్టూడియో అభినవ్ రెడ్డి గారికి, కనకారెడ్డి గారికి, సిపాయి నాయక్ దామచల్ల గారికి, మేకల సతీష్ గారికి, నవ్యశ్రీ డిజిటల్ గారికి, జోస్ గెలాక్సీ గారికి, ప్రసాద్ డిజిటల్ ఫ్లెక్స్ వారికి, రైంబో ల్యాబ్ వారికి, శ్రీఫ్లెక్స్ మిర్యాలగూడ వారికి, క్రికెట్ మొదటి బహుమతి దాత ఏఎన్డీజీ ఫ్లెక్స్ ఎంఎల్జీ వారికి, కబడ్డీ మొదటి ప్రైజ్ దాత టిఎన్ఆర్ బ్రదర్స్కి, అదేవిధంగా మన తోటి మిత్రుడు స్వర్గీయ ఫోటోగ్రాఫర్ చెరుకుపల్లి మహేష్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం చేశారు. వారికి పేరు పేరున మన యూనియన్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. మన రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారు, కార్యదర్శిగా రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, కోశాధికారిగా శైలేందర్ గారు, వీరు మన రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత హుసేన్ గారి అధ్యక్షతన రాష్ట్ర కుటుంబ భరోసా తీసుకొచ్చి ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ కుటుంబాల్లో భరోసా నింపారు. రాష్ట్రంలో ఏ ఫోటోగ్రాఫర్ మరణించినా వారి కుటుంబాలు అనాథులు కాకూడదని, ప్రతి కుటుంబానికి ఆర్థిక వనరులు చేకూర్చాలని వారి ప్రయత్నం మా అందరి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరి ఆగమనానికి ఇదే మా ఆనందం. ధన్యవాదాలు.
ఈ సందర్భంగా వారి సేవలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆనాడు మన మిర్యాలగూడలో అధ్యక్షునిగా మర్రి ఇలియాస్ గారు కార్యం చేసిన ఘనత మన మిర్యాలగూడ యూనియన్ అధ్యక్షులు గంధం చక్రి గారు, కార్యదర్శి అంబిలి లక్ష్మణ్ గారు, కోశాధికారులు చేతుపల్లి నాగార్జున గారికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరినీ ఏకం చేసి మన మధ్య మానవ సంబంధాలు బలం చేయడంతో పాటు మన ఐక్యమత్య మా రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి పూర్వ రావాలి. 590 ప్రభాకర్ సీనియర్లు ఎవరున్నా రావచ్చు ఇక్కడ. ఇది పిలిస్తేనే రావాలని రావద్దు. మా పొన్నాక రామకృష్ణ బావ ఎవరు రండి. ఈ లైట్లకు నాకు కళ్ళు కనిపిస్తలేవు. నా మనోహరణ పాండు మెరడిచల్ల అధ్యక్షుడు శ్రీనివాసాచారి గారు, యూసుఫ్ గారు, నైట్ చూడాలి అందరూ ఒకసారి. ఎవ్వరు సీరియస్ లేదు. ఈ స్కిప్లో ఈయన కూడా రెడీగా ఈ మెమరీ మళ్ళీ వస్తుంది. అందుకే ఫ్లెక్సీ లేపించింది. లైవ్ కెమెరా రావట్లే నీకు కృష్ణ గారు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి క్రీడల్లో పాల్గొని మన యొక్క ఫస్ట్ మనకు ముఖ పరిచయాలు, వ్యక్తిత్వం అనేది మనకు ఆటోమేటిక్గా పరిచయాలు పెరుగుతాయి. దీనివల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 3 జిల్లాల్లో మనం ఒక కుటుంబం అనే భావన అనేది మనకు ఏర్పడుతుంది. ఇంతటి కార్యక్రమాన్ని మరి ఈ విధంగా ఘనంగా ఎటువంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బీలర్ గారు వెనక నుంచి ప్రోత్సహించి అన్ని విధాలుగా ఈ సంఘానికి వెన్నంటి ఉండి ఉంచినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మా రాష్ట్ర సంఘం గురించి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు మన తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు హుస్సేన్ గారు ఈరోజు వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిఎస్టీలో భాగంగా ఇక్కడికి రాలేకపోయినారు. మరి కార్యదర్శి రవణ గారు కూడా, తర్వాత భీమిడి మాధవరెడ్డి గారు ట్రెజరర్ కూడా అక్కడికే వెళ్ళడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర సంఘం ఇంత పనిష్టం కావడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఎన్నో ఆటుపాట్లు, ఒక చిన్నగా 10 మందితో ఇవాళ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు స్టార్ట్ అయిన యూనియను ఈరోజు దేశంలోనే ఒక అత్యుత్తమ యూనియన్గా పేరుగాంచిన చెప్పడంలో సందేహం లేదు. సౌత్ ఇండియా లెవెల్లో కూడా మన యూనియన్కి మన తెలంగాణ రాష్ట్ర యూనియన్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా మన ఫోటోగ్రాఫర్లందరూ కూడా రాష్ట్రం సంక్షేమ సంఘం ఏం చేస్తున్న కార్యక్రమాలు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా సంఘానికి చేరువై ఉండి సంఘంతో పాటు కలిసి ఉంటే సంఘ సభ్యులందరూ సంక్షంగా ఎప్పుడైనా ఉంటారు. సంఘం ఏంటి లేని మనకన్నప్పుడు బాధ వచ్చినప్పుడే సంఘం గుర్తుకొస్తే సంఘంలో ఎప్పుడు కూడా గుర్తింపు అనేది ఉండదు. సంఘానికి ఎప్పుడు వెన్నుతోడుగా మన తోచినంత
మనం ఏం చేస్తాం, సేవా కార్యక్రమాలు సంఘంలో పెట్టుకు అందరూ నేను ఫోటోగ్రాఫర్నే, మనందరం ఫోటోగ్రాఫర్లే. కాకుంటే సంఘానికి అనేది విలువ అనేది ఖచ్చితంగా ఇచ్చినప్పుడే సంఘంలో బాధ్యత పెరుగుతుంది. బాధ్యతతో పాటు మనకు జరిగినటువంటి ఏదైనా న్యాయబద్ధమైన ఎటువంటి పరిష్కారాలు ఉన్నా కూడా మనం చేసుకోగలుగుతాం. ఇంకొకటి, మన హుస్సేన్ సార్ గారి కుటుంబ భరోసా పథకం గురించి మీ అందరికీ తెలుసు. కాకుంటే లోకల్ లీడర్లు మరియు పట్టణ అసోసియేషన్ లీడర్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని ప్రేరేపించి అటువంటి మంచి కార్యక్రమంలో ఖచ్చితంగా జాయిన్ చేయించి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేయాలి. ఈరోజు రాష్ట్ర సంఘం ఒక ఫోటోగ్రాఫరు లేకుంటేనే ఆర్థిక సహాయం అందజేయట్లేదు మిత్రులారా. ప్రతి ఒక్కటి మండలాల్లో, జిల్లాల్లో సభ్యత్వం ఉన్న వాళ్ళకి ప్రతి విధంగా కూడా ఎంతో ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తుంది. ఈ కుటుంబ భరోసా కార్యక్రమంలో ఎంతోమంది ఇప్పటివరకు సుమారుగా 2 కోట్ల రూపాయలు కూడా ఫోటోగ్రాఫర్లకు అందించడం జరిగింది. ఆ ఘనత మన ఫోటోగ్రాఫర్లకే దక్కుతుంది. ఆలోచించండి, మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఎన్ని కుటుంబాల సమస్యల్లో మనం బాగోగులై వాళ్ళ సమస్యల్లో మనం ఒక పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. అది ఇండైరెక్ట్గా వాళ్ళకి కుటుంబానికి తెలియకపోయినా మనకు తెలుసు. రేపు జరగబోయేది ఏందనేది ఈరోజు మన అందరికి కళ్ళగడబడుతుంది. కాకుండా రాగద్వేషాలకు, భేదేశాలకు పోకుండా ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరుగుతుందో యూనియన్ అనంగా, కాబట్టి అందరిని కూడా కలుపుకొని కలిసికట్టుగా ఉండి యూనియన్ని ముందు తీసుకుపోవాలి. ఇంకొకటి, రాష్ట్ర సంఘంలో అతి తొందరలో మీ అందరికీ మనకు ప్రత్యేకంగా మనకు సంబంధించిన పరికరాలు, మన ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏదైనా పరికరాలు కొనంటే డిస్కౌంట్ వచ్చే విధంగా కూడా రాష్ట్ర సంఘం ట్రేడర్లతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా అది కూడా అతి తొందరలో అమలు కాబోతుంది. ఇప్పటికే అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మీ అందరికీ తెలుసు, అక్కడ మనం వెళ్ళి చేసే అక్నోబి 30% డిస్కౌంట్ దాకా కూడా ఆమోదించడం జరిగింది. ఇటువంటి ఇంకా వినూత్న కార్యక్రమాలు చేసే చాలా ఉన్నాయి. మీ అందరూ కూడా స్టేట్ వైజ్గా మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఏదైనా ఫోటోగ్రఫీకి మనం ఖచ్చితంగా ఎంతో కలిసినప్పుడు భేషజాలు ఒకటి తీసేయండి దయచేసి. ఏదున్నా సరే అది ఎక్కడ ఇంతగానం ఇక్కడ ఎవరికి కూడా రాష్ట్ర నాయకులు కానీ ఎవరు ఒక రూపాయి తీసుకునేది లేదు. సేవా కార్యక్రమం తన పనులు పెట్టుకొని స్టేట్ మొత్తం తిరగాల్సింది. మీరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కటి ఎంతో శ్రమ కోర్చి చేస్తేనే ఇంతవరకు వచ్చినాము. గత 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు తేడా ఎంతుంది. ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్ర సంఘం అత్యున్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండడానికి చెప్పడానికి అతిశయోక్తి లేదు. దానికందరికీ రాష్ట్ర సంఘానికి మండల నాయకులు, జిల్లా నాయకులు ఇచ్చిన తోడ్పాటుతో ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ఎక్కడైనా చిన్న పరిష్కారాలు ఉంటే కూడా, సమస్యలు ఉంటే కూడా మీరు మీ న్యాయబద్ధమైన పరిష్కారాలు మీ టౌన్ నాయకులకి, జిల్లా నాయకులకి ఏంటి, లేకుంటే మీ లోకల్లో ఉన్న రాష్ట్ర నాయకులకి ఏంటి, ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడిని అందరిని గ్యాదరింగ్ చేసి అందరినీ కూడా సంతోషపెట్టినటువంటి మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రన్న గారికి, వాళ్ళ కార్యదర్శి లక్ష్మణ్ గారికి, నాగార్జున గారికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటూ, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడా బహుమతుల ప్రదర్శనానికి విచ్చేసిన అతిరథ మహానుభావులు, మా రాష్ట్ర అసోసియేషన్ అతిరథ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకరెడ్డి అన్న గారు, మరియు డిఎస్పి గారు, మరియు నాతోటి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికీ నా నమస్కారాలు. ఇంతటి కార్యక్రమము చేసినందుకు మిర్యాలగూడ అసోసియేషన్కు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాష్ట్ర బాడీ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ మా రూపేందర్ మాట్లాడు. ఏదేమైనా ఇంతటి మంచి కార్యక్రమం చేసినటువంటి మిర్యాలగూడ అసోసియేషన్ చక్రి గారికి, లక్ష్మణ్ గారికి, మన బ్రదర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన చక్రి మిర్యాలగూడ అసోసియేషన్ గారికి చాలా థ్యాంక్స్. ఫోటోగ్రఫీ పండగ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన మన మిర్యాలగూడ డివిజన్ అండ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మిర్యాలగూడ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో మిర్యాలగూడానికి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళ ఐకమత్యంతో ఇక్కడున్న నాయకత్వం కానీ చాలా సుదీర్ఘంగా చేస్తారు.
కాకపోతే చిన్న చిన్న మిస్టేకులు జరుగుతుంటాయి. నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. అవి చిన్న చిన్న మన లోపాలు ఉంటూనే ఉంటున్నాయి, అది జరుగుతూనే ఉంటున్నాయి, సర్దుకొని పోతూనే ఉన్నాం. కానీ ఆటలు ఒక ప్రోగ్రాం నిర్వహించడం అంటే దానికి చాలా ఉన్నతమైన కమిటీ ఆర్గనైజర్ ఉండాలి. అది ఎక్కడా లేదు, ఒక మిర్యాలగూడ యూనియన్కే సాధ్యం. రెండో విశేషం వచ్చేస్తే దేవరకొండ మండలానికి సాధ్యం. మన నల్గొండ జిల్లాకు ఆవిపట్టు మిర్యాలగూడ, దేవరకొండ, ఇది గుర్తుంచుకోండి. మిర్యాలగూడ ఆర్గనైజర్ కూడా మాకెంతో తోడ్పాటు అందించడం వల్లనే ఈ కప్పు కూడా సాధ్యమైందనేది మూడోసారి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంతటి మంచి కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు కూడా నిజంగా మాకు చాలా గర్వకారణము. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే చాలా ధైర్యం, గుండె ధైర్యం కూడా కావాలి. ఇంతకుముందుకు ఎవరో చెప్పారు, ఈ 2 రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించలేదు. వాస్తవం ఇది 100% కరెక్ట్. ఈ కార్యక్రమం చేయడానికి నాకు అనిపిస్తుంది, మరి నాకేం తెలియదు కానీ మనందరినీ కలిసి మాట్లాడడం, చేయడం, ఇదంతా కర్మ క్రియలాగా అనిపిస్తుంది. కానీ దీని కింద శ్రమజీవులందరూ కూడా వాళ్ళకి నేను మిర్యాలగూడ ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈడ శ్రీగంధం చక్రధర్ గారు, తర్వాత పందిరి, ఊరంతా పందిరి వేసినట్టుగా అందరికీ గంధంతో ఇట్లా స్వాగతం పలికినట్లుగా ఊరంతా పందిరి వేసినట్టు పందిరి లక్ష్మణ్ గారికి, మరి ఊరంతా ఆ చెరువు పక్కన అందరికీ ప్రశాంత వాతావరణం కలిగించినట్టుగా ఆ వాతావరణాన్ని సృష్టించేసిన చెరుపల్లి నాగార్జున గారికి, మరియు జిల్లా అధ్యక్షులు కృష్ణ గారికి, మరి మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి, మరి మా రాష్ట్ర అధ్యక్షులు అంటే వ్యవస్థాపక అధ్యక్షులు వెంకరెడ్డి అన్న గారికి, మరి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గారు సీనన్న గారికి, తదితరులందరికీ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అంటే జిల్లా గౌరవ అధ్యక్షులు శివ గారికి, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. వేణుగోపాల్ రెడ్డి అన్న గారు ఇక్కడ ఉన్నట్టుంది. వేణుగోపాల్ రెడ్డి అన్న గారు కూడా శుభాకాంక్షలు. 5 రోజులు జరిగిన ఈ కార్యక్రమానికి మా ఫోటోగ్రాఫర్లకు ఆతిథ్యాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అతనికి చప్పట్లు వాళ్ళు చెప్పాలి. ఎవరైనా చప్పట్లు చేతులు మొండికేస్తున్నట్టుంది, మీరు కూడా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో శ్రమకు, ఆ శ్రమ ఏందో నేను గ్రహించగలను. ఇన్ని బాధల్ని ఎన్ని భరిస్తూ కూడా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత ఘనమైన కార్యక్రమాన్ని ఈ మిర్యాలగూడ డివిజన్ వాళ్ళు చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహానుభావులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈనాటి సభాధ్యక్షులు మరియేలాస్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట, నువ్వు దేనికి వస్తలేవు, ఎందుకు వస్తలేవు అని అడిగిండు. మా ఇంటి ఆడపిల్లని ఇచ్చినందుకు దానికైనా రావాలి అన్నాడు. కానీ అది కాదండి, మా ఆడపిల్లని వీళ్ళకి ఇచ్చినాం. అందరికీ తెలుసు మా ఇంటి ఆడపిల్లని వీళ్ళకి ఇచ్చినట్టు. ఆందోళన చెందుతుంటాము. ఆర్డర్ వచ్చిందా రాలేదా, ఆర్డర్ వచ్చినాక ఎలా తీయాలి, ఇటువంటి మానసిక సమస్యలు మనకు ఎన్నో ఉంటున్నాయి. దీనివల్ల మనము కొంచెం ఆందోళన కూడా చెందుతుంటాము. ఇటువంటి ఆందోళనని మనం పోగొట్టుకోవాలంటే నిరంతరము వ్యాయామం చేయాలి. నిరంతరం మనం ఏదో ఒకటి వ్యాయామంలో ఏదో గేమ్ ఒకటి నేర్చుకుంటూ ఉంటే మనం ఇట్లా కొన్ని ఆలోచనలు కానీ మన ఆరోగ్యం కానీ మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే మన ఇక్కడ మిర్యాల డివిజన్ క్రీడలు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి మన ఎలియాస్ అన్న గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంతో వెన్నుండి వారు తోడ్పాటు అందించారు. ఇక్కడ చక్రికి కానీ లక్ష్మణ్కి కానీ మన నాగార్జునకు కానీ వీళ్ళందరికీ యూనియన్కు వెన్నంటుండి సలహాలు సూచనలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంకొక చిన్న విన్నపము, మన ఫోటోగ్రాఫర్స్ అందరూ ప్రతిరోజు ఏదో సరే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడంటే మీకు తీరదు, ప్రోగ్రామ్స్ లేనప్పుడన్నా అలాగే మన గుడిపాటి నవీన్ అన్న గారికి వెల్కమ్ తెలియజేస్తున్నాము. మరియు
మనకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా ప్రతి వ్యక్తి వ్యాయామం చేసినట్లయితే అతనికి ఆ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడని నేను తెలియజేస్తూ, మనకు ఈసారి తక్కువ టీంలు వచ్చినాయి, ఎక్కువ క్రికెట్కి వచ్చినాయి, తర్వాత క్యారమ్స్కి వచ్చినాయి, షటిల్కు కబడ్డీకి తక్కువ వచ్చినాయి. ప్రతి ఒక్కరు ఏదో క్రీడని నేర్చుకొని వచ్చే క్రీడా పోటీలలో మనం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిర్యాల యూనియన్కు ధన్యవాదాలు. చామల వెంకన్న గారు మా రాష్ట్ర నాయకులు, జానయ్య గారు జిల్లా కుటుంబ పురోగతి ఇన్ఛార్జి, ప్రైజ్ ఇద్దరికి, భగత్ అండ్ సదానంద్కి. క్యారమ్ డబుల్స్ విన్నర్స్ సదానంద్ అండ్ భరత్, కంగ్రాట్స్. కార్యదర్శి, రాష్ట్ర నాయకులు అందరూ ఒకసారి పైకి వస్తే మా ఎమ్మెల్యే గారు పరిచయం అందరు రావాలి. ప్లేయర్స్, ఫస్ట్ ప్రైజ్ ప్లేయర్స్. నగేష్, రైట్ రైట్ రైట్. బాబు ఇక్కడ లాస్ట్ కూడా ముఖ్యమైన వాళ్ళు ఉన్నాం. అట్లా డిఎస్పీ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి, ముఖ్యంగా థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను పిలిచి ఎవరు ఫోటో దిగుతలే. కంగ్రాచులేషన్. తొందరగా ప్రతి ఒక్క క్రీడాకారునికి మెమెంటో ఉంది, ఎవరు పోవద్దు. క్రీడాకారులు అందరూ ఉండాలి, వాళ్ళందరూ కలిసి మెమెంటోలు తీసుకొని పోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే విఐపీలకు పని ఉంది కాబట్టి మనం కమిటీ సభ్యులందరూ పైకి వస్తే సంతోషం. ఒకవేళ లేటుగా ఉన్నా మనకు గౌరవ శాలువలు కప్పి ఇన్ని కష్టపడేది మాకు యూనియన్కు ప్లాట్ ఇవ్వాలి, ఆ ప్లాట్లో మేము ఇల్లు కట్టాలని మా ఆరాటం. అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు, సన్మానాలు అంటే ఊరికేనే కాదు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈరోజు ఒక గత వారం 10 రోజుల నుంచి క్రికెట్, కబడ్డీ అంటే అన్నీ మర్చిపోయి ఒక స్నేహరూపంగా, స్నేహభావంతో మనందరం ఒకటే, మనకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనందరం కలిసిమెలిసి ఉండాలా, సామాజిక సేవలో మనందరం భాగస్వాములు కావాలా అని మీ యొక్క
దీవెనలకి మీ యొక్క మనస్ఫూర్తిగా ఈ రకంగా పనిచేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎవరైతే ఎక్కడైతే సామాజిక సేవలో ఉన్న ఆ ఫొటోస్ ద్వారానో లేకపోతే వేరే రూపేణ మీరు చూపించే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా జరుగుతున్న విశేష స్పందన కూడా మీ ఫోటోగ్రాఫర్స్ ద్వారానే వచ్చేది. దాంట్లో పెద్ద భాగస్వాములుగా మీరు అందరూ ఉన్నందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మన మిర్యాలు కూడా డెవలప్మెంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియపరచండి, ఆ ఫోటో ద్వారా తెలియపరచండి. దాన్ని మిమ్మల్ని గౌరవిస్తూ మా పని కూడా ప్రజాప్రతినిధిగా మా కర్తవ్యం కూడా మేము దాంట్లోనే తీస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే అన్నగారు అడిగినట్లు సీనియారిటీ ప్రకారం ఇప్పుడు ఎందుకు అడిగినా అసలు మీది ఎన్ని సంవత్సరాలైంది రిజిస్ట్రేషను, అన్ని సంవత్సరాలు దాన్ని బట్టి క్లారిఫికేషన్ తీసుకొని 15 సంవత్సరాల సీనియారిటీ ఎవరైనా ఉంటే మటుకు రేపు మన విలేకరులకి ఇవ్వబోతున్నాం. దాంట్లో మీరు ఒక 10-15 పేర్లు మీ వచ్చినా కానీ ఆ సీనియారిటీ ప్రకారం కంపల్సరీగా మీడియా మిత్రులతో పాటు మీకు కూడా ఒక 10-15 మంది ఎవరైతే ఉన్నారో సీనియర్లు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది ఓపెన్ చేయాలి, మీరు ఇస్తే ఎట్లా? సార్ గిఫ్ట్ అరే సారే చేస్తాడు, సారే చేస్తాడు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను చూసాం కానీ కొంతమంది మనసుకు హత్తుకుంటారు. అలాంటి గొప్ప మనసుకు హత్తుకున్న డిఎస్పి గారు మా రాజశేఖర్ రాజు గారు, వారికి ఇష్టంగా చక్రి మీకు ఇష్టమైన ఫోటోని ఇస్తారు సార్. ఓకే, మొన్న సారు స్పోర్ట్స్ డ్రెస్సులు ఎంత అందంగా స్మార్ట్గా చిన్నపిల్లాళ్ళ మన మధ్య ఆడుతూ పాడుతూ ఆడుకున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తీపి జ్ఞాపకే ఇప్పుడు ఇచ్చిన ప్రజెంటేషన్. ఒక్కటే నిమిషం సార్, ఒక్కటే నిమిషం. ఈ తమను లేదు, అందరూ కూడా ఒక్కసారి వీటి వినండి ప్లీజ్. ఒక మంచి సంఘటన. ఏ రోజైతే మనం ఈ గ్రౌండ్లో ఇనాగ్రేషన్ చేసినామో ఆ రోజు మధ్యాహ్నము ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా సార్కి నాకు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దాని గురించి మాట్లాడటం అలవాటు. సార్ నాకు కాల్ చేసినారు. కాల్ చేసిన క్రమంలో నేను పొరపాటున సార్తోటి, సార్ బయట ఫీల్డర్స్ లేరు కదా, మీరు టెండూల్కర్ లాగా 6 కొడితే ఎట్లా సార్ అని అడిగిన. దానికి సార్ నన్ను ఏమన్నారంటే, మరి మీరు మాత్రం గవాస్కర్ లాగా ఆడట్లేదా అని అడిగారు. మీరు మాత్రం గవాస్కర్ లాగా ఆడట్లేదా టోపీ పెట్టుకొని? అవుట్ గారు కొట్టరు, ఇదే వాడు సార్ అన్నారు. మళ్ళీ పొరపాటు ఇంకోసారి సార్తో ఏమనొద్దని డిసైడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా మంచి క్రీడాపూర్తితోటి ఒక మంచి ఐకమత్యాన్ని చాటే విధంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకొని ఆ రోజు చూసిన ఇనాగ్రేషన్ రోజున, ఈరోజు క్లోజింగ్ సెరమనీ రోజున కూడా ఒక జోవియల్ మూడ్లో ఒక ఫ్యామిలీ లాగా మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని చేసుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా నా తరఫున ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్, మీ అందరు కూడా ఈ ఐకమత్యం, ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా మీ అందరూ కూడా ఒక కుటుంబాల్లాగా జీవితాంతం ఉండాలని దేవుణ్ణి మనసారా నేను ప్రార్థిస్తా ఉన్నాను. మీకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా దయచేసి మేము ఖచ్చితంగా మీతో ఉంటాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్, మా ఐడి కార్డు ఉండి అర్ధరాత్రి ఇబ్బంది అయితే కొంచెం పోలీసు వాళ్ళకి చెప్పండి సార్. ఐడి కార్డు ఉంటే అర్ధరాత్రి కాదు 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బయట ఫోటోలు చూసినా నేను, ఇంత మంచి ఫోటోలు దింపిన వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతాను నేను? థ్యాంక్ యూ సార్. మేము నైట్ పూట ప్రోగ్రామ్ పోయి వస్తుంటాము సార్. ట్రిపుల్ రైడింగ్ ఉంటుంది, 2 వీలర్ 3 వీలర్. కొద్దిగా మమ్మల్ని ఏదైనా ఐడి కార్డు ఉంటే ఒళ్ళు పెట్టమని చెప్పండి సార్, ఇబ్బంది పెట్టద్దని చెప్పండి సార్ డిపార్ట్మెంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. క్లియర్ స్పోర్ట్స్ గ్రౌండ్కి స్పాన్సర్షిప్ చేసినటువంటి నవీన్ గారికి ధన్యవాదాలు మిర్యాలగూడ అసోసియేషన్ తరఫున. మాకు స్టూడియో కొండూరు శ్రీనివాస్ గారికి
ధన్యవాదాలు. అలాగే ఆటల పోటీలకు స్పాన్సర్షిప్ చేసినటువంటి అభినవ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. అభినవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆర్ఎంపీ అసోసియేషన్ వారు కూడా అనా తిరుమల ఫ్యాషన్స్ నాగరాజు గారు నెక్స్ట్. చెర్ల మా రాష్ట్ర జిల్లా నాయకులు బాబు ఇక్కడ ఫోటో తీయమ్మా. అద్భుతంగా క్రీడలు నిర్వహించిన ఘనత ఈ మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో మిర్యాలగూడకే దక్కింది. దీనికి కారణం ఈ గాలికి, ఈ నేలకు, ఇక్కడ ఉన్న మనుషులకు చైతన్యవంతమైన ఈ గడ్డ ప్రతి సంఘంలో ఏ సంఘమైనా సరే, ఏ సంఘమైనా మా వంతు సాయం చేయడానికి ముందుంటామని ముందుకొస్తారు. దానికి నిదర్శనం మన బిఎల్ఆర్ గారు. వారు చేసిన సహాయకారం, పరోపకార బుద్ధి మన సంఘంలో కూడా ఉంది. అదే కుటుంబ భరోసా. వారు మనుషులకు మనిషి చనిపోతే కాక అన్నం పెట్టే విధంగా, మనం మనిషి చనిపోతే కుటుంబ భరోసాలో మినిమం 1,00,000 నుంచి 5,00,000 వరకు మనం ఆర్థిక సహాయం చేస్తున్నాము. అదేవిధంగా సహాయం చేసే గుణం ప్రతి కళాకారుని హృదయంలో ఉంటుంది. ఫోటోగ్రాఫర్ ఈక్వల్ టు ఒక కళాకారుడే. చాలా సున్నితంగా ఉంటాడు, కానీ నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా ఉంటాడు. 2 రకాలుగా ఉంటుంది. దానికి నిదర్శనమే మన మరియలేస్ గారు, నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, చక్రి గారు, మరియు నాగార్జున గారు, లక్ష్మణ్ గారు, మన వెంకన్న గారు, సంగీ వెంకన్న గారు, అదేవిధంగా చింతకాల నగేష్ గారు, కట్టా సంతోష్ రెడ్డి, అదేవిధంగా మిగతా ఫోటోగ్రాఫర్లు అందరూ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరు కలిసి కట్టుగా మనం ఈ యొక్క దాన్ని కొనసాగించి అందరం ముందుకు తీసుకుపోయి ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు మరి వారి వెనక నుండి ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తోసినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బండి పెట్టుకొచ్చుకుంటుండు. మిర్యాలగూడ యూనియన్ నిర్వహించిన క్రీడల్లో పాల్పంచుకున్న క్రీడాకారులు మరియు నాయకులు, మరి ప్రత్యేకంగా ఏంటంటే వేణుగోపాల్ అన్న 5 రోజులకు 5 రోజులు ఆడ ఉండి చేయడం అంటే, ఎందుకంటే మామూలుగా రాజకీయ లీడర్లు అంటే ఎట్లుంటారంటే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. కానీ మొత్తం ఆయన సొంత ఇంటి పనిలాగా ఉండి చేసినందుకు అన్నకు మరి మా జిల్లా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఎలియాస్ అన్న, చక్రి అన్న, లక్ష్మణ్ అన్న వీళ్ళంతా కలిసి చాలా దగ్గరుండి మంచిగా క్రీడలు నిర్వహించినందుకు వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మరి అన్న జర ఇంత వెనకకి పిలిస్తే మేము ఏం మాట్లాడాలన్నా, ఏం మాట్లాడినా వాళ్ళు ఇంటి వాళ్ళు లేరు. అన్న ఛానల్ కోసమే మాట్లాడిపిస్తుండట. ఏమైనా తర్వాత వాట్సాప్ పెడతాడు తెల్లారక ముందుకే, అది చూసుకోవాలి, ఇంట్లో చూపించాలి. ఇప్పుడు పోయాలి ఏం చేసినామంటే, ఇగో ఇది చేసి వచ్చినామా అని మా ఇంటి ఆమె చూపించడానికి మాత్రం పనికొస్తుంది. ఈ క్రీడలు నిర్వహించడం ఎంత కష్టమో ఈ మిర్యాలగూడ అసోసియేషన్ అక్కడ పడిన శ్రమను చూసి అర్థమైంది. ఒత్తిడులు క్రీడాకారులకు, ఫోటోగ్రాఫర్లకు ఒత్తిడి పోవడానికి క్రీడలు పెడితే ఆ ఒత్తిడి మాత్రం నిర్వాహకులకు మాత్రం వచ్చింది. ఇది వాస్తవము. క్రీడాకారులకి ఒత్తిడి పోయింది, కానీ నిర్వాహకులు మాత్రం ఒత్తిడి చాలా పెరిగింది ఆ క్రీడలలో. దయచేసి మన ఫోటోగ్రాఫర్ మిత్రులు కూడా ఫోటోగ్రాఫర్ మిత్రులనే క్రీడలలో పార్టిసిపేట్ చేయాలి, కానీ
ఇదేదో ఫస్ట్ సెకండ్ థర్డ్ అది గెలుపు కోసం ప్రయత్నించొద్దు. దయచేసి గెలవాలి కానీ మన ఫోటోగ్రాఫర్ల ద్వారా గెలవాలనే చూడాలి కానీ ఎవరినో తీసుకొచ్చి మన ఇది ప్రెస్టీజ్ కోసం చేయొద్దు దయచేసి. దానివల్ల నిర్వాహకులకు చాలా తలనొప్పులు ఏర్పడ్డాయి. అలాగే భవిష్యత్తులో ఉన్న క్రీడలు పెట్టాలన్నా కానీ ఆలోచన పడే స్థితి వచ్చింది కాబట్టి ఇక ముందు అలాంటి పరిస్థితి తీసుకురాకుండా ఫోటోగ్రాఫర్లు సహకరిస్తారని, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిర్యాలగూడ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అధ్యక్షులు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని మండలాల్లో ఇంత యూనిట్గా ఉందంటే వెంకరెడ్డి గారు, మళ్ళీ అట్లే కానీ నాన్నగారు చనిపోయి రవి కూడా 2 మాసాలు నల్గొండ జిల్లా డివిజన్ క్రీడా బహుమతుల ప్రమోత్సవానికి ప్రధాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మిర్యాలగూడ కమిటీ అధ్యక్షులు చక్రి గారికి, ఇక్కడున్న అన్న పెద్దన్న మరి ఎలియాస్ గారి అధ్యక్షతన నేను ఉమ్మడి నల్గొండ జిల్లా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలుగా ప్రారంభమైనాయి. మరి దాన్ని ఆనవాయితీగా నడిపిస్తూ తర్వాత లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా మిర్యాలగూడలో మంచి ఒక క్రీడా స్ఫూర్తితోటి మరి క్రీడలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మరి దాన్ని కొనసాగిస్తూ మరి చక్రి అధ్యక్షతన ఇప్పుడున్న కమిటీ కూడా మరి ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి మా వంతు తోడుగా నేను ఉంటానని చెప్పేసి మరి రాజకీయ నాయకులు ఇంతకుముందు చెప్పినట్టు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమం మొదటి నుంచి ఆది నుంచి అంతం వరకు అంటే ఆఖరి వరకు తోడున్న రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వేణుగోపాల్ రెడ్డి గారికి మరి రాష్ట్ర అసోసియేషన్ తరపున అదేవిధంగా నా వ్యక్తిగతంగా కూడా మీరు మా ఫోటోగ్రాఫర్లను హక్కున చేర్చుకొని మరి నేను మా వంతుగా సహాయం అందిస్తానని చెప్పేసి మరి ఈ కార్యక్రమంలో మొత్తం కూడా మీరు తోడై ఉన్నందుకు మిమ్మల్ని మరి మా రాష్ట్ర అసోసియేషన్ తరపున వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటామని చెప్పేసి మీలాంటి నాయకులు మా కండదండలు ఉన్నప్పుడు ఇంకా ఫోటోగ్రాఫర్లు ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి బిఎల్ఆర్ గారు అంటే వారి గురించి నేను ముందు నుంచి కూడా విన్నాను. వారి శాసనసభ్యులు కాకముందు కూడా వారు బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సహాయం అందించాడని చెప్పేసి కూడా నేను తెలుసుకున్నాను. మరి వారిని మా మిర్యాలగూడ అసోసియేషన్ తరపున రాష్ట్ర అసోసియేషన్ తరపున మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులుగా మాజీ ప్రధాన కార్యదర్శిగా మరి ఎప్పుడూ ఫోటోగ్రాఫర్లకు తోడుంటున్న బిఎల్ఆర్ గారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా బిఎల్ఆర్ గారికి ఒకటే ఇక్కడ లేకపోయినా ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో మరి అన్ని జిల్లాలలో స్థలం అనేది ఫోటోగ్రఫీ అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరు కూడా ఎంతోమందికి సహాయం అందిస్తున్నారని తెలుసు. మరి మీరు కూడా మా ఫోటోగ్రాఫర్లకి మరి బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలాన్ని అందజేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా మరి రాష్ట్ర అసోసియేషన్ అనేది మరి ఇవాళ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కూడా మరి సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1గా ముందుకు వస్తుంది. మరి గతంలో చూస్తే 2014లో మనందరం వేరువేరుగా ఉండేది. మరి 2014లో మరి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వారు మీటింగ్ పెట్టినప్పుడు మరి ఆ రోజున నల్గొండ జిల్లాకి మన స్థానం లేదు అని చెప్పేసి అప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా 59 మండలాలు తిరిగి మరి మన జిల్లా కమిటీ వేయాలని చెప్పేసి మరి ఆ రోజున మన అన్న మరి ఎలియాస్ గారి సహకారం అదేవిధంగా అన్న వెంకరెడ్డి గారి సహకారం తీసుకొని మరి ఈ 59 మండలాలు తిరిగి నల్గొండ జిల్లాని ఫామ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచే మనందరం కూడా వేరువేరుగా ఉన్న మనము నల్గొండ జిల్లాని మొత్తం కూడా అన్ని మండలాలు తిరిగి ఏకదాటి మీదకి వచ్చిన తర్వాత మరి ఆ విధంగా నల్గొండ జిల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ మరి అక్కడి నుండి నా ప్రస్థానం మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్ళి మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే భాగంగా అందులో భాగంగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. మరి అందులో కూడా ఇంతకుముందు మన అన్న ఎలియాస్ గారు ఏవి వేసినట్టు
కుటుంబ భరోసా అనే మంచి పథకంలో నేను భాగస్వామ్యమైనందుకు కూడా గర్వపడతా ఉన్నాను. మరి అలాంటి పథకాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు కూడా మనందరం ఫోటోగ్రాఫర్లం. ఒక ఫోటోగ్రాఫర్కి ఆపద వచ్చిందంటే మనందరం ఐకమత్యంతో ఇంకా ముందుకు వెళ్ళి అసోసియేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా ఈ మిర్యాలగూడలో నిర్వహించిన ఈ క్రీడలు మామూలు విషయం కాదు. ఇవాళ ఆ గ్రౌండ్ తీసుకుంటే దానికి ఎన్ని డబ్బులు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఇవాళ డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారు వచ్చిరంటే ఎన్ని, మరి వారు మనం ఫోటోగ్రాఫర్ల మీద ప్రేమతో ఇక్కడి దాకా వచ్చారు. మరి ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలన్నా వీటన్నిటికీ ఎంతో శ్రమ, ఎంతో రిస్క్. మరి అది శ్రమ తీసుకోవడం ఒకటే అయితే, ఒక మనుషులు శ్రమ చేయడం ఒక ఎత్తు అయితే దానికి ఆర్థిక వనరులు, మరి అలాంటి ఆర్థిక వనరులు మరి ఇంత సమీకరించి కేవలం ఈరోజు ఈ పోటీలు పెట్టిర్రు అంటే కారణం ఫోటోగ్రాఫర్లల్లా క్రీడా స్ఫూర్తి తీసుకురావాలని చెప్పేసి అని తెలియజేస్తున్న మిత్రులారా. మరి ఆ క్రీడాకారుల్లో మన ఫోటోగ్రాఫర్లు అందరం కూడా మనం ఐకమత్యంగా మన సమస్యలు మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి ఈ 5 రోజులు మరి కబడ్డీ, అదేవిధంగా క్రికెట్, అదేవిధంగా షటిల్ కార్యక్రమాన్ని నిర్వహించిన మరొకసారి నిర్వాహకులకు, మరి ముఖ్యంగా దీనికి అంతటికి వెనక అండగా ఉండి నడిపించిన మా అన్న మరి ఎలియాస్ గారికి, మరి ముఖ్యంగా కమిటీకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తూ మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, మా ప్రియులు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఒక్క రింగుకే ఫోన్ ఎత్తి నాకు ఏ చిన్న సమస్య, ఒక చిన్న అనుమానం ఉన్నా క్లియర్ చేసే వెంకరెడ్డి గారికి నిజంగా అలాగే వేరన్న వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి కూడా ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించుకొని ఈనాడు బహుమతుల ప్రధానోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పూజ్యులు స్థానిక ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు, మన మిర్యాలగూడ డివిజన్ డిఎస్పీ గారు రాజశేఖర్ రాజు గారు, వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, రాజూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడికి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి విచ్చేసిన నాయకులందరూ కూడా మిర్యాలగూడ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషమన్న మీ అందరి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఉంటే ఎప్పటికైనా మా మిర్యాలగూడ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకునైనా ఎటువంటి కార్యక్రమం తీసుకోవడానికైనా ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలని దిగ్విజయం చేయడానికి ముందుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మన వృత్తిని గౌరవిస్తామో ఆ వృత్తిని గౌరవించినప్పుడే ఆ వృత్తిలో ఉన్న పనిచేస్తున్న ప్రతి మానవునికి, ప్రతి వ్యక్తికి కూడా గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవం పెంపొందించడం కొరకు, మనందరి గౌరవాన్ని పెంపొందించడం కొరకు ఈ అసోసియేషన్ వారు ఎంతో శ్రమ కోర్చి మన వృత్తిని, వాళ్ళ వృత్తి పని చేసుకుంటానే మనందరినీ ఐక్యం చేస్తూ అనేక కార్యక్రమాలని, వెల్ఫేర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఈనాడు క్రీడా స్ఫూర్తిని చాటడానికి క్రీడలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారిని అధ్యక్షులు చక్రి గారికి, లక్ష్మణ్ గారికి, నాగార్జున గారికి, అలాగే వెనకుండి ప్రోత్సహిస్తున్న అన్న మర్రి మీడియా, ఎందుకంటే క్రీడలు నిర్వహించడం ఉత్సాహవంతులు ఉంటే దాని వెనుక నుండి అన్ని సలహాలు, సూచనలు 24 గంటలు కన్ను రెప్పాల్చకుండా ప్రతి ఒక్కరిని కూడా, అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఏకం చేస్తూ
ఈ మిర్యాలగూడ డివిజన్లో ఉన్న అందరినీ ఒక తాటిపై నడుపుకుంటూ ఈ విజయానికి కారణమయ్యారు. మీ అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమం కాంచి కూడా పెద్ద కార్యక్రమం వరకు కూడా మన వీడియో, ఫోటో అండ్ వీడియో లేని ఏ కార్యక్రమం జరగదు. ఏ కార్యక్రమమైనా చనిపోయిన పుట్టిన కాంచి మొదలుపెట్టుకుంటే చనిపోయిన వరకు మధ్యలో అనేక కార్యక్రమాలు అవుతాయి. పుట్టినప్పుడు పుట్టినరోజు బెడ్ మీద ఉన్న ఫోటో కానించి చనిపోయిన మన కాటికి పోయేదాకా కూడా కాల్చేదాకా కూడా వీడియో ఉన్న ఫోటోగ్రాఫర్కి స్మృతులు నిలుస్తాయి. అలాగే మన ఫోటోగ్రాఫర్ ఔన్నత్యం ఎంత అంటే అతి కిరాతకమైన క్రిమినల్స్ పట్టుకునే కాంచి కూడా అతి గొప్పగా పనిచేసిన నిన్నమన్నటి వరకు మనం శుక్లా గారు అంతరిక్షం పోయించినారు. వారి ఫోటోగ్రాఫ్లు వాళ్ళ గత స్మృతులు కూడా ఆ స్మృతులు కూడా నెంబర్ వేసుకొని ప్రపంచానికి విద్య నేర్పేది, ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించేది, విద్య అనిపించేది ఫోటో అండ్ వీడియో. ఇది మామూలు విద్య కాదు, ఇది ఎంతో నైపుణ్యతను పెంచుతుంది, ఎంతో ఇది సమాజాన్ని మేల్కొల్పుతుంది. కాబట్టి మన వృత్తిని గౌరవించుకుంటూ మన ఐక్యతను చాటుకుంటూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ఐక్యతను చాటుకుంటూ ముందుకు పోవాలి. మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు అన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి. అయినప్పుడు కూడా నేను మీ సభ్యులందరూ కూడా మీరు ఎటువంటి ఐదేరపడకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోవాలి. అలాగే రాష్ట్ర నాయకత్వానికి నేను చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఇటువంటి గేములు ఆటలు నిర్వహించినప్పుడు కానీ రకరకాలుగా కొన్ని నిర్వహించినప్పుడు ఓపెన్ హాల్ అంటే పెద్దగా ఓపెన్ టు హాల్ కాబట్టి అందరు ఆడతారు, ప్రాబ్లం ఉండదు. కానీ ఫోటో అండ్ వీడియో అన్నప్పుడు మనం సభ్యత్వాన్ని కటా పెట్టుకోవాలి. అంటే 3 నెలలకా 6 నెలలకా 9 నెలలకు 12 నెలలకా లేదా ఒక సర్టన్ టైం పీరియడ్ పెట్టుకొని ఆ సభ్యత్వాలను ఏర్పాటు చేసుకుంటే ఆ సభ్యత్వంలో ఆ పీరియడ్ ఉన్న వరకు అంతవరకు ఆ పీరియడ్ వరకు సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వరకు మనం ఇటువంటి క్రీడలు నిర్వహించుకున్నా లేదా ఇటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేసుకున్నా ఆ కటాఫ్ని పెట్టుకుంటే ఏంటంటే అంతవరకు పనికొస్తుంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఒకవేళ మన వీడియోగ్రాఫీలో వృత్తిలోకి వచ్చి వాళ్ళ నైపుణ్యత పొందుకుంటూ ఉంటే తర్వాత పీరియడ్కి వచ్చేస్తారు. అటువంటి ఏంటంటే మనం అటువంటి ఏర్పాటు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న వివాదాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే నిజంగానే నిన్ననో మొన్ననో ఒక నెల క్రితమో అతను వీడియో మన వృత్తి మీద గౌరవంతో మన వృత్తిలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు ఏమవుతుంది, ఎదుటి టీం ఏంటంటే ఆయనకి ఇప్పుడు వీడియోగ్రాఫర్ కాదు కదా, ఫోటోగ్రాఫర్ కాదు కదా, వచ్చి ఆట ఆడుతున్నాడు, గెలుపు కొరకే ఆడుతున్నాడు అనేది మనలో పొరపచ్చాలు వచ్చి ఇటువంటి ముందుకు పోయే అంటే కొన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి మానసికంగా ఆర్థికంగా సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాల ప్రచారాలు చేస్తున్నప్పుడు కూడా అన్నింటినీ తలొగ్గి ఈ కార్యక్రమాలు చేస్తున్న వారికి మనం వెన్నదండుగా ఉండాలంటే ఒక సిస్టాన్ని కూడా మీరందరూ కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం కూడా వారికి వెన్నదండుగా ఉండి అందరినీ కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించారు. ఇంకా చేయించాలని కోరుకుంటూ మరలా మా కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక చక్రి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎలియాస్ గారికి మరొకసారి చక్రి గారికి మన లక్ష్మణ్ గారికి నాగార్జున గారికి కమిటీ సభ్యులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 5 రోజులు కంటిన్యూగా రావడం ఒక ఎత్తు అయితే రోజు ఏం జరుగుతుంది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత సరిపోతుంది, ఇంకెంత కావాలి అని అడగటం అంటే అడిగితే నా మీద ఎక్కడ పడుతుంది అనుకున్న రోజుల్లో అన్నీ కూడా మీరు దగ్గరుండి అడిగి తక్కువని లోటుపాట్లను సరి చేసుకుంటూ ఇప్పటి వరకు ఇంత దూరం ఈ ప్రయాణాన్ని మొదలు చాలా అద్భుతంగా పెడతాం. కానీ అది ప్రయాణం సుఖవంతంగా తిరిగి ఇంటి చేరేంత వరకు అదే జోసు అదే ఊపు ఉంటేనే ఆ ప్రయాణానికైనా మనం చేసే ప్రోగ్రాంకైనా ఒక అద్భుతం జరుగుద్ది. ఆ అద్భుతం వేణన్న వల్ల జరిగింది. ఏమాత్రం ఇలా బెసబెసాలు లేవు, ఏమాత్రం ఇలా పొగడతా కూడా కాదు. అద్భుతంగా వారు మాకు సపోర్ట్గా ఉన్నారు, పనిచేశారు. చాలా థ్యాంక్స్ అన్న. మంచి చెడులు అన్నీ మన సోదరుడు చక్రి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, కోశాధికారి నాగార్జున గారు, ఈ కమిటీ అందరికీ, అదేవిధంగా
జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ జానయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఫోటోగ్రఫీ సోదరులందరూ కూడా మొట్టమొదలు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీడలు అనేది మనకు ఒక విధంగా మనం ఎన్నో ప్రోగ్రాములు తీస్తూ మన సమస్యలతో సతమతమవుతున్న సందర్భంలో రిలీఫ్ కోసం, అదేవిధంగా మన ఐక్యత కోసం, అదేవిధంగా ఒకరికొకరికి సంబంధాలు పెరగడానికి కోసం చేసినటువంటి ఈ కార్యక్రమం అని చెప్పి మీరందరూ భావించాలి. ఎవరు ఓడినా, గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ అనేది కూడా మన వాళ్ళే. ఒకసారి ఓడినా నెక్స్ట్ సారి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి బాధపడకుండా నెక్స్ట్ సారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొరకు నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 2012లో ఒక కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి 10 జిల్లాల నుండి టీములు రావడం జరిగింది. కానీ రకరకాల సమస్యలు, ఆ రోజు రాత్రి వరకు వాళ్ళకు అకామిడేషన్ ఇస్తే ఒక క్రీడాకారుడు సోదరుడు అంటాడు, సార్ ఈడ నాకు బెడ్షీట్ సరిగా లేదు, ఈ రూమ్ సరిగా లేదు సార్, అన్నం సరిగా అది సల్లా అన్నం పెడుతున్నాడు సార్ అని రకరకాల సమస్యలు. ఒక దిక్కు కొందరు ఇతరులను తీసుకొచ్చి ఆడిపియడం, రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకే అప్పటి నుండి కూడా నేను క్రీడలంటేనే చాలా ఎన్నిక్కుపోతున్నాను. రాష్ట్ర సంఘానికి చాలా సందర్భాల్లో వినతులు వస్తున్నాయి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, కానీ ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ సమస్యలన్నీ కూడా అధిగమించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ఈ 5 రోజుల కార్యక్రమానికి పాపం ఎంత బాధలు అనుభవించారో నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతవరకు వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఈ సమస్యలు అనేది కామన్గా ఉంటాయి. కాబట్టి మీ అందరినీ కూడా ఇవన్నీ భరించి ఇంత విజయవంతంగా చేసినటువంటి మిర్యాలగూడ టీంకి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మంచిగా నిర్వహించినందుకు, ఈ ఉమ్మడి జిల్లాలో నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. భోజనం విషయంలో ఎక్కడ బాగాలేదని చెప్పలేదు, చాలా అద్భుతమైన భోజనం మంచిగా పెట్టారు ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మెమెంటో ఇవ్వడానికి అందరు రావాలని కోరుకుంటూ మన వెంకరెడ్డి గారికి మా రూపేందర్ గారి ద్వారా సన్మానం. బాబు ఫోటోగ్రాఫర్, థ్యాంక్ యూ. సెక్రటరీ అందరికీ విజయనగరంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఇంకా కన్నతల్లి ప్రోత్సాహం అంటూ వెంకన్న గారిని రైట్ మీరంటే అయినప్పుడు కూడా మనిషి ఎంతో అనుభవంలాగా ప్రతి విషయాన్ని కూడా నేను ఫీల్ కాకుండా మంచి ప్రోత్సాహం అందించింది. పక్కకున్న తర్వాత పెద్ద మన కంపెనీ వెన్నట్టు ఉంది. జేఎం రవి, దయచేసి ఇంకొకరున్నా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని పిలవండి ప్లీజ్. నా రైట్ రైట్
రైట్ ఇటు రైట్ ఫస్ట్ ప్రైజ్ కావడానికి చంద్ర రాణికు చాలా అద్భుతంగా బెస్ట్ నా ఇక్కడ దెబ్బతిరిగింది తమ్ముడికి లాస్ట్ మన మిర్యాలగూడ కబడ్డీ టీం కొత్త సామెత అంట కాబోయే సర్పంచ్ ఎందుకు మనందరి ఫోటోగ్రాఫర్ ఆశిస్తుందో నెక్స్ట్ సర్పంచ్గా సంపాదించుకుందాం. ఇప్పుడు ఎవరో చెప్తే నువ్వు వచ్చినావు చెప్తే నేను తెలుసుకున్నాను. సేమ్ బ్యాగ్ రావాలి. మాణిక్యం మధు ఇంతమంది ఎల్ఈడీలు పెట్టిన మా అన్న అశోక్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. బండిబాబు కంటిన్యూగా 5 సర్వీసులు తప్పట్లు